విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహించిన మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. శాస్త్రోక్త విధానంలో పవిత్ర నదీ జలాలతో ఆలయ విమాన గోపురానికి అభిషేకం నిర్వహించగా కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో మహాకుంభాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి మరియు అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు పోటెత్తారు. భక్తులకు సుమారు గంట సమయం పాటు దర్శనం కల్పించారు. చివరగా పూర్ణాహుతితో మహాకుంభాభిషేకం కార్యక్రమాలు ముగిశాయి. ఎంతో మహిమగల ఈ పవిత్ర ఘటాన్ని చూసేందుకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి దర్శనాన్ని సజావుగా నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో మహత్తర ఘట్టం ఈ రోజే తుదికొచ్చింది. ముఖ్యంగా మహాకుంభాభిషేకం జరిగింది. ఎంతో వైభవంగా అయితే జరిగింది. సకల దేవతలు కూడా అమ్మవారి గుడిలోనే ఉన్నట్టయితే మహత్తర ఘట్టం జరిగింది. దానికి సంబంధించి మనతో పాటు ఆలయ చైర్మన్ ఉన్నారు. సార్, ఎలా జరిగింది చైర్మన్ గారు, ఎలా అనిపిస్తుంది? ఓం శ్రీ దుర్గా నమః. మరి ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రి దేవాలయం మీదని ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి దుర్గాదేవి గుడి మీదని మన ఇవాళ ఈ కుంభాభిషేకం అనేది ఎంతో పవిత్రంతో మా స్వామీజీ శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి కంచి పీఠాధిపతి వారి సమక్షంలో మరి చాలా భక్తి శ్రద్ధలతో 2 రోజుల నుంచి వివిధ నదుల నుంచి తెచ్చిన నదీ జలాలని అట్లాగే సముద్ర జలాలని అనేక పూజలు చేసి ఆ పూజలతో ఇవాళ 9:34 నిమిషాలకి 9 గంటల 34 నిమిషాలకి ఆ దేవాలయం మీద అక్కడ ఆ గోపురం మీద ఆ బంగారు గోపురం మీద ఇవాళ అభిషేకం చేయడం జరిగింది. భక్తులు కూడా వేల మందిలో సందర్శించి ఈ స్క్రీన్ల ద్వారా తిలకించారు, ఆనందపడుతున్నారు. ఇప్పుడు వచ్చిన ఈ 1,00,000 మంది పైన ఉన్న భక్తులందరూ కూడా దర్శనం చేయించాలి అనే ఆలోచనతో మేము క్యూ లైన్లన్నీ ఫ్రీగా స్పీడ్గా అయ్యేటట్టుగా మేము చూస్తున్నాము. అలాగే ఈ ఫంక్షన్కి మా ఎండోమెంట్స్ మంత్రివర్యులు వచ్చారు. అలాగే మా కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, వీళ్ళందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఇవాళ భక్తులకి పెద్ద పండగ వాతావరణంలాగా ఇవాళ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. 12 ఏళ్లకు వచ్చే ఈ యొక్క మహాకుంభాభిషేకం మేము వచ్చిన 5 నెలలు అవ్వకుండానే ఈ కార్యక్రమం మేము మా సమక్షంలో చేయటం నేను చాలా ఆనందపడుతున్నాను, సంతోషపడుతున్నాను. ఆ తల్లి దేవుల్ని ఈ ప్రజలందరికీ భక్తులందరికీ కూడా ఉండాలని, ఆమె మరీ ఎంతో పవర్గా ఉండాలని ఈ కార్యక్రమం తీసుకున్నారు స్వామీజీ. దీనివల్ల అందరికీ పంటలు ఆనందంగా ఉండాలి, పిల్లలతో ఆనందంగా ఉండాలి. అట్లాగే ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడు పువ్వుతో వచ్చిన, పండుతో వచ్చిన, హుండీలో ₹1 వేసినా కనీసం ఆమెను అలా చూసి దర్శించుకున్నా కూడా తరించిపోతారు. ఆమె ఆశీస్సులు ఉంటాయి అందరికి కూడా. ఈ లోకం చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు పదవీ స్వీకారం తీసుకున్న తర్వాత దసరా జరిగింది. దసరా నేపథ్యంలో ఇప్పుడు కుంభాభిషేకం జరుగుతుంది. అండ్ ఎలా అనిపిస్తుంది? భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలిగించారు ఈ కుంభాభిషేకాన్ని? నేనమ్మా దసరాలో వచ్చాను. మరి 11 రోజులు జరిగిన ఆ దసరా ఉత్సవాల్లో మరి చాలా ఆనందపోయి పనిచేశాం. మరి అలాగే మళ్ళీ వెంటనే భవానీ దీక్ష వచ్చినాయి. మళ్ళీ ఆ రోజు కూడా 1,00,000 మంది వచ్చారు. ఆ రోజు కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా దర్శనాలు కానీ ఇంకోటి కానీ అన్నీ చేశాము. అలాగే మరి ఇప్పుడు ఈ కుంభాభిషేక కార్యక్రమంలో కూడా 3 రోజుల నుంచి కూడా మేము వచ్చిన భక్తులందరికీ దర్శనంతో పాటు మంచినీళ్ళు, బిస్కెట్లు, మజ్జిగ అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. వైద్యం ఎక్కడ ఇంతవరకు ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు కూడా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వాళ్ళు సక్రమంగా దర్శనం చేసుకుని వెళ్ళే ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాం. అందరికీ ఎవరికీ ఇబ్బంది ఉండదు. సో ముఖ్యంగా చూసారు కదా, మహాకుంభాభిషేకం ఎంతో అద్భుతంగా జరిగిన ఈ ఘట్టాన్ని తిలకించడానికి సుదూర ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. లక్షలాది మంది ప్రజలు అమ్మవారి దేవస్థానానికి వచ్చారు. మహాకుంభాభిషేకం ఒక విశిష్ట ఘట్టాన్ని చూడడానికి కూడా వచ్చిన ప్రజలకి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఘాట్ రోడ్ నుండి చూసుకుంటే స్క్రీన్స్ అనేవి పెట్టారు. పైన కుంభాభిషేకాన్ని అందరూ తిలకించలేరు కాబట్టి ప్రత్యేకమైన స్క్రీన్స్ పెట్టారు. స్క్రీన్స్లో అయితే అమ్మవారి గోపురం ఏదైతే బంగారు గోపురం ఉందో ఆ గోపురం నుండి అయితే ఆ ప్రత్యేకమైన ఘట్టాన్ని అందరూ చూశారు. అమ్మవారి దయ అందరి మీద ఉంటుందని కూడా చైర్మన్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే దేవాదాయ శాఖ మంత్రి కూడా వచ్చి అదే చెప్పడం జరిగింది. ముఖ్యంగా 12 సంవత్సరాల తర్వాత వచ్చిన ఇటువంటి మహత్తర ఘట్టాన్ని చూసి ప్రజలందరూ ఆనంద చకితులు అయ్యారు అని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.